హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే DRDO TBRL నోటిఫికేషన్ అయితే ఫైనల్గా అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో టోటల్గా మనం చూసుకుంటే దాదాపుగా 70 వేకెన్సీస్ అయితే 70+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్టులకు అయితే ఎటువంటి ఫీజు ఎగ్జామ్ అనేది లేదు. సో పోస్ట్ జాబ్ అనేది మనకి మెరిట్ బేసిస్ మీద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వీడియోలో ముందుకెళ్ళే మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి DRDO నుంచి అయితే DRDO TBRL నుంచి అయితే నోటిఫికేషన్ అయితే మనకు విడుదల అయ్యింది ఫ్రెండ్స్. సో టోటల్గా మనం చూసుకుంటే అరౌండ్ 70+ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ద సెలెక్షన్ ప్రొసీజర్ ఫస్ట్ మనం చూసుకుంటే సెలెక్షన్ అనేది ఎటువంటి ఎగ్జామ్ కాకుండా మెరిట్ బేసిస్ మీద అయితే జరగడం అయితే ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు. సో ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు, ప్లస్ నో ఫీజు. సెలెక్షన్ అనేది మీది ఓన్లీ మెరిట్ బేసిస్ మీద అయితే జరుగుతుంది. ఆ మెరిట్ బేసిస్ కూడా మీకు 10th ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే 10th సర్టిఫికేట్, ITI సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా మనం పోస్టులు ఎన్ని అయితే ఉన్నాయో చూసుకుంటే 70 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి బేసిక్గా అప్రెంటిస్ టైప్ జాబ్స్. ఓవరాల్గా స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ అసిస్టెంట్, సెక్రటరీ అసిస్టెంట్ వంటి పోస్టులు కూడా అయితే ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసుకుంటే దాదాపుగా 70 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి నాప్స్ పోర్టల్ ఏదైతే ఉందో apprenticeship.india.org అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ 10th సర్టిఫికేట్, ITI సర్టిఫికేట్, మార్క్ షీట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ID ప్రూఫ్, ఈ యొక్క డాక్యుమెంట్స్ని మీరు సింగిల్ PDFగా అయితే క్రియేట్ చేసి ఆ యొక్క వెబ్సైట్ ద్వారా అయితే పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ PDF వచ్చేసి మీకు ఇక్కడ ఈమెయిల్ ID ఏమైతే ఉందో tbrl.tbrl@government.in, ఇది వచ్చేసి TBRL DRDO వాళ్ళ వెబ్సైట్. ఈ వెబ్సైట్కి అయితే మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ ఈ ఈమెయిల్ IDకి పంపించారో వాళ్ళు రిజెక్ట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ మనం చూసుకుంటే ఈ యొక్క పోస్ట్ అప్లై చేయడానికి 22nd మార్చ్. సో 22nd మార్చ్ కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాళ్ళు. సో సెలెక్షన్ అనేది మనకి మెరిట్ బేస్ మీద ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అనేది మీకు SMS ఆర్ ఫోన్ ఆర్ మెయిల్ ద్వారా అయితే మీకైతే తెలియజేస్తారు ఫ్రెండ్స్. సో మీరు సెలెక్ట్ అయినారా లేదా అనేది. మరిన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా మీరు అప్లై చేసుకునే ముందు ఈ యొక్క డాక్యుమెంట్ అయితే ఒకసారి రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకి రకరకాలైన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. సో దట్ మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా అయితే చదువుకొని క్లియర్గా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది చూసుకుంటే 10th బేస్ మీద, ITI బేస్ మీద జాబ్ ఫ్రెండ్స్. ఎవరైనా ITI బేస్ మీద జాబ్స్ ట్రై చేయాలనుకునే వాళ్ళైతే వాళ్ళ దాకా అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.